ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. శిక్షణ అన్న మాట గుర్తు రాగానే మనం ఏమనుకుంటామంటే మన జాబ్ పోవడము, లేకపోతే ఏదైనా భయంకరమైన డిసీజ్ మనకు అనుమతించబడము, మనము ఆ పరిస్థితులను ఎదుర్కోలేకపోవడము, ఏదైనా కరువు అనుమతించబడము అని అనుకుంటా ఉంటాం. కానీ ఒకవేళ మనం చేసిన దానికే శిక్ష అనుమతించేదైతే యెషయా 53 అధ్యాయంలో ఆయన మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడేను, మన దోషముల నిమిత్తం బాధింపబడేను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదన్న మాట నిరర్ధకం అయిపోతుంది కదా. అందుకని ప్రభు మనం చేసిన దానికి శిక్షించడం కాదు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారి యందు పని కలిగి ఉంటాడు, వారిని క్రమశిక్షణలోకి పెట్టాలని ఆయన ఆశపడతా ఉంటాడు. మనం ఒక ద్రాక్ష చెట్టు చూసుకున్నట్లయితే అది అప్పుడప్పుడు కత్తిరించబడాలి, కొన్ని పెరికివేయబడినప్పుడు పెరికివేయబడాలి, పాదు చేయబడాలి, అప్పుడే మంచి ద్రాక్షాలు పండేదిగా ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా మనం ఫలించినట్లుగా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు ప్రభు యొక్క శిక్షణ కిందికి రావాలి. అయినా ఈ క్రమశిక్షణ మనల్ని గత పాపాల నిమిత్తం శిక్షించడానికి కాదు, కానీ రానున్న దినాలకు ఒక మంచి పౌరుడు వలె మనల్ని సెట్ చేయడానికి ఇవన్నీ అనుమతించబడుతున్నాయి. ఒక అథ్లీట్ తన యొక్క క్రమబద్ధీకరమైన జీవితంలో ఎంత వెయిట్ ఉండాలి, ఎంత అయితే తను ఉండవలసిందో దాని కొరకు ఆయన ప్రయాస పడవలసి వస్తుంది. అట్లానే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనం దేవుడు పెట్టి శిక్షను తృణీకరించక ఆయన కిందనే ఉండి ఆయన ప్రకారంగా ఆయన పోల్చినట్టు మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. మనం అటు విధానంలో నడుచుటకు పరిగెత్తుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా యందు పని కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీ క్రమశిక్షణలోకి మేము ఉండి దుర్బీజులు కాకుండా ఫలించినట్లుగా మాకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు దేవా. ఇంకా మా యందు నీకు ఇష్టం లేనివి ఏవేవైతే ఉన్నాయో వాటిని తీసివేసి నీ పోలికగా నడుచుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.